ఈరోజు వార్ 2 అయితే రిలీజ్ అయింది. ఈ మూవీ కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు. కొంతమంది హృతిక్ రోషన్ కోసం అయితే, కొంతమంది ఎన్టీఆర్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇంకే మూవీ ఎలా ఉంది, అసలు మూవీ కథలోకి వెళ్ళిపోదామా? కథలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. మూవీ మీరు ఒకవేళ చూస్తే ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. కథలోకి వెళ్ళిపోదాం. వార్ 2 మూవీ స్టోరీ ఏంటంటే, మాజీ ఏజెంట్ కబీర్ అంటే హృతిక్ రోషన్ అనమాట. అంటే దేశం దృష్టిలో ఒక ద్రోహి. విభాగానికి చీఫ్ అయిన కల్నర్ సునీల్ లుద్రా అంటే అశోక్సోన్ రాణా ఒకప్పుడు నమ్మిన బంటు. అలాంటి కబీర్ కళ్ళుగప్పి అజ్ఞాతంలో గడుపుతుంటాడు. ఆ కాంట్రాక్ట్లో భాగంగా జపాన్లో అత్యంత శక్తివంతమైన ఓ వ్యక్తిని అంతం చేస్తాడు. ఆ తర్వాత అతనిపై కలి కార్టెల్ అనే ఓ అజ్ఞాతమైన అసాంఘిక శక్తి కన్నేస్తుంది. కబీర్ని తన కార్టెల్లో భాగం చేసుకొని భారతదేశాన్ని గుప్పెట్లోకి తెలుసుకోవాలనేది కలి పన్నాగం. ఆ పన్నాగం ఆ కార్టెల్ మొదట కబీర్కి ఆ టాస్క్ అప్పజెపుతుంది. తనకు గాడ్ ఫాదర్ లాంటి సునీల్ రుద్రాని అంతం చేయాలనేది ఆ టాస్క్. చెప్పినట్టే ఆ పనిని పూర్తి చేస్తాడు కబీర్. దాంతో కబీర్ని ఎలాగైనా పట్టుకోవాలని కొత్త చీఫ్ విక్రాంత్ కౌర్ అంటే అనిల్ కపూర్ గారు, భారత ప్రభుత్వం సోల్జర్ విక్రమ్ చలపతి అంటే ఎన్టీఆర్ గారు నేతృత్వంలో ఓ బృందాన్ని రంగంలోకి దింపుతుంది. ఆ బృందంలో లుద్రా కూతురు వింగ్ కమాండర్ కావ్య లుద్రా అంటే కియా అద్వానీ హీరోయిన్ కూడా ఒకరు. మరి కబీర్ కోసం విక్రమ్ బృందం మొదలుపెట్టిన వేట ఎలా సాగింది? కబీర్ ద్వేషదోహిగా ఎందుకు మారాడు? అతనికి కావ్యకి ఉన్న సంబంధం ఏమిటి? కబీర్ లుద్రాని చంపడం వెనక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? కబీర్కి విక్రమ్ ఎవరో తెలిసాక ఏం చేశాడు? కలి కార్టెల్ వెనుకున్న అజ్ఞాత శక్తులు ఎవరు? ఈ అన్ని విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. మూవీ ఎలా ఉందో మీకు చెప్పేస్తాను నేను. ఈ వార్ 2 మొత్తం చూస్తే గనక ఇందులో హీరో ఎవరు, విలన్ ఎవరు అనే క్వశ్చన్ అయితే నన్ను చంపేసింది. అయితే ఈ మూవీ హీరో విలన్ల కథ కాదు, ఇద్దరు హీరోల కథ అని స్టార్టింగ్లో చెబుతూ సినిమాను మొదలుపెట్టాడు డైరెక్టర్. వీళ్ళిద్దరు పరిచయాలను బట్టి విజిల్స్ అయితే కొట్టించారు. ఎందుకంటే జపాన్లో హృతిక్ ఫైట్, నౌకాలో ఎన్టీఆర్ యాక్షన్. ఈ మూవీ అయితే చాలా అంటే ఇక్కడైతే సీన్స్ అయితే చాలా బాగున్నాయి. కబీర్ కోసం సోల్జర్ విక్రమ్ వేట మొదలుపెట్టినప్పటి నుంచి అసలు సిసల్ సినిమా మొదలవుతుంది. అంటే ఇలా అసలు సిసలు వార్ మొదలవుతుంది. వారిద్దరూ ఒకరికొకరు ఎదురుపడడం, ఆ నేపథ్యంలో యాక్షన్ సన్నివేశాలు థ్రిల్ని పెంచుతాయి. ముఖ్యంగా స్పెయిన్లో సాగే చేజింగ్ కానీ, ఇంటర్వెల్ ముందు ఆకాశంలో విన్యాసాలు కట్టిపడేస్తాయి. అవి చాలా బాగున్నాయి. ఇంటర్వెల్కి ముందు సన్నివేశాల్లో మలుపు తిరగడం కానీ ఇదంతా కొంచెం మన వార్ మూవీకి కొంచెం మనకి హైప్ అయితే పెంచుతాయి. అప్పటి వరకు కూడా మనకి కబీర్ వర్సెస్ విక్రమ్ ఉన్న మధ్య వార్ జరుగుతుంది. కానీ ఆఫ్టర్ ఇంటర్వెల్ తర్వాత కబూ వర్సెస్ రఘుగా మారిపోయే ఈ మూవీ వార్ అయితే కంపల్సరీ చూడాల్సింది. ఎప్పుడైతే కబూకి రఘుకి మధ్య జరుగుతుందో వైనం కానీ అది పెద్ద మలుపు అన్నమాట. సో అదైతే బాగా నచ్చింది, అది బాగుంటుంది అక్కడ. సో వార్ కూడా చాలా బాగుంది. బట్ నా సజెషన్ ఫ్యాన్స్ని తక్కువ చేద్దామని కాదు. ఒకవేళ మీకు కూలీ బాగుందంటే కూలీకి వెళ్ళొచ్చు, వార్ బాగుందంటే వాళ్ళు వెళ్ళొచ్చు. రెండు కూడా చాలా బాగున్నాయి.